అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ సర్కిల్లో అంబటి దిష్టిబొమ్మను ఎమ్మెల్యే అమలినేని టీడీపీ మహిళా నేతలు టీడీపీ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని దూషించిన అంబటిని రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. ఎమ్మెల్యే అమలినేని చంద్రబాబును దూషించిన అంబటిపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడితే ఖబర్దార్ నీ తాట తీస్తామన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటిపై టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. నేను కళ్యాణదుర్గంలో నివసిస్తున్నటువంటి సాధారణ మహిళా కార్యకర్త ఈరోజు మాట్లాడుతున్నాను. అయ్యా మహానుభావ, ఎక్కడున్నారండి అంబటి రాంబాబు గారు? నీ ఇంటి పేరు అంబటి అని పెట్టుకోకుండా అంబలి అని పెట్టుకో సరిపోతుంది. అంబలంటే అర్థం తెలుసా? తెలుగు నేర్చుకున్నావా నువ్వు? లేదంటే ఎవరన్నా ట్యూషన్ మాస్టర్ని పంపించాలా? తెలివి ఉందా లేదా? లకారం మాట్లాడాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది నీకు? అంబలి అంటే గంజి. ఇంకోసారి ఈ విధంగా మాట్లాడినట్లయితే నీకు గంజి కూడా పుట్టదు. జరా ఖబర్దార్. మహిళలు కనుక ఒక్కసారి మహిళా లోకం ఈ విషయం పట్ల దద్దరిల్లుతుంది. ఒక్కసారి సాధారణ మహిళా కార్యకర్తలు కనుక లేచి కూర్చుంటే కనీసం నువ్వు మా ముందుకు రావడానికి కూడా నీకు అర్హత లేదు. మాట్లాడేటప్పుడు కొంచెం విఘ్నత వివేకం అవసరం. ప్రజల్ని పరిపాలించేటువంటి స్థాయిలో ఉన్నావు. గత ప్రభుత్వంలో ఏం నేర్చుకున్నావు నువ్వు? మీ ఇంట్లో ఉన్న మహిళల పట్ల నీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నువ్వేం మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారిని? ఆయన నీ ఇంటికి వచ్చాడా? నీదేమైనా దోచుకొని తిన్నాడా? వజ్రవైడూరాలు ఏమైనా లాక్కున్నాడా మీ ప్రభుత్వం మాదిరి? ఏం తక్కువైందని మాట్లాడావు? జర ఖబర్దార్. ఇంకొకసారి ఇలాంటి వర్ణమాల వినపడితే ఏం జరుగుతుందో తెలీదు. జై చంద్రబాబు నాయుడు. నాయకుడిని తిట్టే అర్హత నీకు ఎక్కడ ఉంది? సీఎం గురించి ఎక్కడ కూడా మీరు గౌరవించే విధానం మీ నాయకుడికే లేదు. ఒక తల్లిని చెల్లిని మీరు గౌరవించలేదు. మరి మీ యొక్క నాయకులకు అది ఎలా వర్తిస్తుంది? మీరు మా నాయకుడిని ఈ విధంగా అనడానికి మీకు అర్హత ఏముందని మేము అడుగుతున్నాము. అదే అమ్మకి అమ్మగా తలక ఏమైనా తిరుగుతుందా మీకు? కనీసం మహిళలు అంతా గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మను మాట్లాడినారు కాబట్టే మీరు 11కు పడిపోయినారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు మా నాయకుడు వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి మాట్లాడినారు. మీరు ఇంకేమైపోతారు ఒకసారి చూడండి. మహిళలంతా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో రక్షణలే కరువైపోయింది మహిళలకు. అంత అధ్వానంగా ఉండే ప్రభుత్వం జగన్ రెడ్డిని చూసుకునే కదా మీరు మీ చుట్టూ సైకోన కడుగులే ఉన్నారు. ఆడవాళ్ళని ప్రతి క్షణము టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఏమైపోతారో చూసుకోండి. పాదాలకి పడిపోతారు ఖచ్చితంగా. మహిళల జోలికి వస్తే ఖబర్దార్ రాంబాబు. ఇది తిరుపతి లడ్డు డైవర్ట్ చేసేదానికి ఇదంతా కుట్ర. ఇదంతా డైవర్ట్ చేసేదానికే మళ్లించేదానికే ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ మీకు ఖచ్చితంగా మీకు ఏదో ఒక శాస్తి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలను మనం రాష్ట్ర ప్రజానికి కొంత గమనిస్తూ ఉంది. గతంలో కూడా అతను చేసిన అనేకమైనటువంటి అనుచిత అసభ్యకర వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో మహిళా లోకం ప్రజానికి కొంత తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మరొకసారి అతను తన నోటి ద్వారా ఈ అసభ్య పదజాలాన్ని వాడి ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచినటువంటి రాజకీయ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితమైన అసభ్యకరమైన పదజాలం వాడడం సిగ్గుచేటు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండడం మాలాంటి యువతకు కూడా చాలా సిగ్గుచేటు. ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు వెంటనే పోలీసు వారి చర్యలు తీసుకుని అరెస్టు చేసి మరొక్కసారి రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కానీ అసభ్య పదజాలం వాడడానికి కానీ భయపడే విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఈరోజు పోలీసు వారికి మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి నాయకులని బాయ్కాట్ చేసే విధంగా రాజకీయాల్లో జీవోలు తీసుకొస్తే తప్ప ఇలాంటి వారికి మార్పు రాదు. ఒకసారి మనం రాంబాబు గారిని గత 5 ఏళ్ళ పరిపాలన గమనించినట్లయితే ప్రజాపాలన పక్కన పెట్టేసి ఆయన మంత్రి అయినప్పటికీ కూడా అతని నియోజకవర్గంలో అతను చేస్తున్న చర్యలన్నీ చూసాం. ఒకసారి ఏమో అరగంట అంటాడు, గంట అంటాడు, అసభ్య పదజాలాన్ని వాడతాడు. మహిళని కీచక పర్వంతో ఎన్నో సార్లు జరిగిన సంఘటన మనం అంతా గుర్తు చేసుకుంటే ఇలాంటి నాయకులు ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇలాంటి నాయకులను తన పార్టీలో పెట్టుకుని ఇంకా నేను ప్రతిపక్ష నాయకులను చెప్పుకుంటున్నాడంటే చాలా సిగ్గుచేటు. ఇలాంటి వారిని రాజకీయాల నుండి బర్తరఫ్ చేస్తే తప్ప ప్రజల్లో
ఒక రకమైనటువంటి నమ్మకం రాజకీయ నాయకులపైన రాదు. కాబట్టి ఇలాంటి ఆంబోతు రాంబాబును వెంటనే కఠినమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి ప్రజానికానికి ఒక హెచ్చరిక మాదిరిగా ఇట్లాంటి నాయకుల రాజకీయాల్లో ఉంటే ఇదే గతే పడుతుంది అనే విధంగా చర్యలు తీసుకుని రాజకీయాలకు ఒక మచ్చలేని నాయకులను తయారు చేయడానికి ఒక అవకాశంగా భావించి జగన్మోహన్ రెడ్డి సైతం ఒకసారి ఆలోచింపజేసి ఇటువంటి వారిని పార్టీలో పెట్టుకోకుండా బహిష్కరిస్తే మేము అతన్ని సంతోషిస్తాము. దీనిపైన కఠినమైన చర్యలు పోలీసు వారు తీసుకుని అరెస్ట్ చేసి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినారంటే ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారో రాజకీయ పార్టీలో ఉండి ఇలాంటి నాయకులు అంబోతు రాంబాబు గారు. ఇది చాలా దుర్భరమైన చర్య. ఏమంటే క్రమశిక్షణ పార్టీలో మాలాంటి యువత తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి సత్యపల్లిలో 10 అడుగుల దూరం తప్పించుకుని వెళ్ళిపోయాడు. అదే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక్క క్షణం మా నాయకుడు నేర్పినటువంటి క్రమశిక్షణ పక్కన పెట్టింటే రాంబాబు పరిస్థితి ఏ విధంగా ఉండదో అందరూ గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా రాంబాబుకి హెచ్చరిస్తున్నాం. అంబటి రాంబాబు, నీ అరగంటని 5 నిమిషాలు టైం పెట్టుకుంటే చాలు. నువ్వు నిన్ని భూస్థాపితం చేయగల శక్తి సామర్థ్యాలు నీ చుట్టూనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు యువత చాలు. దయచేసి చెప్తున్నాం, రాబో రోజుల్లో ఏ నాయకుడైనా సరే వైఎస్ఆర్ నాయకుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తిరగబడితే మీ ప్రతి విధంగా గుర్తు మీ అందరికీ తెలియజేస్తున్నాం. నుంచి వైసీపీ నాయకులు రకరకాలుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఈ రోజు మరీ బరి తెగించి రాంబాబు రూపంలో ఒక దయ్యంలా దాపరించి, ఎందుకంటే తిరుపతి లడ్డూని డైవర్ట్ చేయాలి, 2 పార్టీల మధ్యలో గొడవ పెట్టి డైవర్ట్ చేయాలి, పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళు ఈ రకంగా కుట్ర పన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, నీకు కల్తీ లడ్డూలో ఖచ్చితంగా మీకు మీ నాయకులకు అందరికీ శిక్ష పడడం ఖాయం. ఇది ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అందరినీ కూడా టైం చూసి శిక్షిస్తాడు. ఇది మీకు కూడా ముందే శిక్షలు పడ్డాయి, అది మీకు గుర్తు తెలుసు. ఇలాంటి నెయ్యి కల్తీ చేసిన మీకు ఖచ్చితంగా ఈ డైవర్షన్ కార్యక్రమాలు పెట్టొద్దండి. ప్రజల సరైన సమయంలో మీకు గుణపాఠం చెప్పడం ఖాయమని తెలియజేస్తున్నాం. సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే 4 సార్లు ప్రతిపక్ష హోదాలో పనిచేసిన చంద్రబాబు నాయుడుని పట్టుకొని దేశంలోనే 1-2 వ్యక్తుల్లో ఉన్న సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుని పట్టుకొని నువ్వు ఇంత నీచమైన మాటలు మాట్లాడడం, నిజంగా సమాజమే తల వంచుకునే విధంగా నువ్వు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఇక్కడ ఇతనికి ఎక్కడ కూడా స్థానం లేకోకుండా చేయాలి. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా మహిళల పైన చాలా రకరకాలుగా కూడా మాట్లాడాడు. ఇంకా కూడా మనం వీడియోలు కూడా చూసాం. అది నాకు చెప్పడానికి పక్కన మహిళలు ఉన్నారు కాబట్టి నాకు సిగ్గు వేస్తుంది. అలాంటి నిజమైన వ్యక్తి నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఖబర్దార్ రాంబాబు, నువ్వు ఎక్కడున్నా కూడా మీ దగ్గరకు వస్తాం. మీరే కాదు, నిన్ను ఏ రకంగా సమర్థిస్తున్నారో మీ నాయకులు కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. జాగ్రత్త, ఖబర్దార్. ఇంకొకసారి మా నాయకుడిని పల్లెత్తి మాటన్నా, ఎందుకంటే మా నాయకుడికి ఓపిక ఉండొచ్చు, కానీ మాకు ఓపిక తక్కువ, చాలా ఓపిక తక్కువ. మా నాయకుడు ఆ ఓపికతో మీరు ఏదైనా ఓర్చుకోవచ్చేమో, కానీ మా నాయకుడిని ఏదైనా మాత్రం మా ఓపిక సహించి మీ మీద దాడి చేసి ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకునే రకంగా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఖబర్దార్ రాంబాబు. ఈ దినం సాయంత్రం 7 గంటలప్పుడు గౌరవనీయ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు, అలాగే టీడీపీ కార్యకర్తలు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కు రాబడి ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు గౌరవనీయులైన సీఎం గారి మీద, అతని కుటుంబం మీద అసభ్య పదజాలం వాడి వారి మనోభావాలు దెబ్బతినేటట్టు, అంతేకాకుండా సీఎం గారిని మరియు అతని సార్ గారి ఫ్యామిలీ మెంబర్స్ను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద మేము తగు చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తాం. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ మరియు మహిళలు కూడా భారీగా వచ్చి వారి నిరసనను తెలియజేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద మేము సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం.